Hello friends, how are you? This is Vijay Lakshmi. Uh, in front of you for discussing active voice and passive voice with interrogative sentences, that is WH questions. వెల్కమ్ టు విజయానంత్ ఎడ్యుహబ్ ఛానల్. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు మనం ఏంటంటే WH క్వశ్చన్స్లో అంటే క్వశ్చన్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి WH క్వశ్చన్స్, ఇంకొకటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. అంటే WH క్వశ్చన్ అనగానే ఖచ్చితంగా ఒక ఆన్సర్ ఏదో ఒకటి చెప్పవలసి ఉంటుంది. అదే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని కన్ఫర్మేషన్ కోసం అడుగుతారు. అంటే ఆన్సర్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంటుంది. ఆ రెస్పాండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ కానీ నో కానీ చెప్తే మెసేజ్ కన్వే అయిపోతుంది అనమాట. అలాంటివి ఎస్ నో క్వశ్చన్స్. ఇందులో ఎస్ నో క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఈజ్, ఆర్, వజ్, వర్, హ్యాడ్, హ్యాజ్ ఇలా వాటితో స్టార్ట్ అవుతాయి. WH క్వశ్చన్స్ వచ్చేటప్పటికి క్వశ్చన్ వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఏంటి క్వశ్చన్ వర్డ్స్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, ఓకే, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, వాట్ ఈజ్ యువర్ టార్గెట్, ఇలాగా. అలాగే వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఈజ్ యువర్ హౌస్, ఇలాగా వేర్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, హౌ డు యూ డూ ద వర్క్, హౌ డు యూ డూ, ఓకే, హౌ టు సెలబ్రేట్, హౌ టు ఆర్గనైజ్, ఇలాగా హౌతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్. అలాగే విచ్, వై డు యూ లాఫ్, వై డు యూ క్రై, వై డు యూ అటెండ్ ద ఇంటర్వ్యూ, ఓకే, ఇలాగ వైతో కానీ. విచ్ మూవీ డు యూ లైక్, అలాగే విచ్ ప్రాజెక్ట్ డిడ్ యూ డూ వెల్ ఆర్ డిడ్ యూ పెర్ఫార్మ్ వెల్, ఇలాగా మనం ఒక WH వర్డ్తోని క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ సెషన్లో WH వర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. మీకు అందరికీ తెలుసు, జనరల్గానే ఒక స్టేట్మెంట్కి ఒక క్వశ్చన్ ఫామ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, కానీ అది క్వశ్చన్గా మారేటప్పటికి ఒక వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే WH క్వశ్చన్ అయితే WH వర్డ్ తర్వాత ఒక వెర్బ్తో, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. దాన్ని మళ్ళీ మనం ప్యాసివ్లోకి ఎలా మార్చాలనే చూస్తాం. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అసలు చూడము, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని ప్యాసివ్లోకి ఎలా మారుస్తాం అనేది చూస్తాం. అలాగా ఒక్కొక్క క్వశ్చన్ వాడికి కూడా 2 ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. యాక్టివ్లోంచి ప్యాసివ్లోకి మార్చడం ఎలాగో చెప్తాను. అలాగే రిటర్న్ అదే ప్రాసెస్లో ప్యాసివ్ నుంచి యాక్టివ్లో కూడా ఎలా మార్చాలో కూడా సేమ్ ప్రొసీజర్ కాబట్టి మీరు చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఈ WH క్వశ్చన్స్కి యాక్టివ్ వాయిస్లో ఉండే వర్డ్ ఆర్డర్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ WH వర్డ్ వస్తుంది, వై కానీ వాట్ కానీ వేర్ కానీ అనేది వస్తుంది. దాని తర్వాత హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఈ హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే టెన్స్ని బట్టి, సబ్జెక్ట్ తాలూకా నెంబర్ని బట్టి కొన్ని సందర్భాల్లో వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వెర్బ్ వస్తుంది, ప్లస్ దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, WH వర్డ్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉండే వర్డ్ ఆర్డర్. ఇంకా ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుందో చూడండి. సేమ్ WH వర్డ్ అలాగే ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కానీ బ్రాకెట్లో చూడండి రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అని ఉంది. అంటే సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చే ఆబ్జెక్ట్ ఆర్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఇక్కడికి వస్తారు. ఇక్కడైతే సబ్జెక్టే వస్తారు తప్ప ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోకి రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ ది ఆబ్జెక్ట్ వస్తుంది ఇక్కడికి. దాని తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది, ప్లస్ బై ప్లస్ ది డూయర్. తేడా ఎక్కడ వస్తుంది చూడండి. మీకు ఈ హెల్పింగ్ వెర్బ్ వరకు కామనే, సబ్జెక్ట్ దగ్గర సబ్జెక్ట్ బదులుగా ఆ ప్లేస్లోకి రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ వస్తుంది, అదొక తేడా వచ్చింది.
తర్వాత వెర్బ్ ఇక్కడ మెయిన్ వెర్బ్ అది బేస్ ఫామ్ లో ఉండొచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ లో ఉండొచ్చు, అది పర్ఫెక్టా అనే దాన్ని బట్టి. ఇక్కడ మాత్రం పాస్ట్ పార్టిసిపులే ఉంటుంది. అక్కడ మెయిన్ వెర్బ్ అని ఇచ్చారు కానీ టెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ లోనే V3 ఫామ్ లోనే ఉంటుంది. తర్వాత బై ప్లస్ డూయర్. డూయర్ అంటే ఇక్కడ ఎవరైతే సబ్జెక్ట్ ఉంటారో అక్కడికి ఆ ప్లేస్ లోకి, ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆ డూయర్ వెళ్ళిపోతారు. ఆ చిన్న తేడాలంతే. మిగిలినది మీరు ఇది వరకు అంటే స్టేట్మెంట్స్ ఎలాగైతే మారుస్తామో అదే పద్ధతిలో మార్చుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు కొద్దిగా మరికొంత క్లారిటీ వస్తుంది. ఫస్ట్ చూడండి, చిన్న చిన్న సెంటెన్స్లే ఇచ్చాను. వాట్ డిడ్ షీ బై? WH వర్డ్, తర్వాత హెల్పింగ్ వెర్బ్ అని చెప్పాం కదా, హెల్పింగ్ వెర్బ్, దీన్ని ఆక్సిలరీ అంటారు ఇక్కడ. తర్వాత సబ్జెక్ట్, తర్వాత వెర్బ్, మెయిన్ వెర్బ్. సో ఇక్కడ వాట్ డిడ్ షీ బై, ఆమె ఏమిటి కొన్నది. కొన్నది పాస్ట్ టెన్స్. దేన్ని బట్టి తెలుస్తుంది పాస్ట్ అని? డిడ్ ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ బై బేస్ ఫామ్ లో ఉంది, దాన్ని బట్టి టెన్స్ తెలీదు. ఓన్లీ డిడ్ ని బట్టే తెలుస్తుంది పాస్ట్ అని. ఎందుకంటే డూ, డిడ్, డన్ వెర్బ్ ఫామ్స్ అయితే తెలియాలి ఖచ్చితంగా. వెర్బ్ ఫామ్స్ తెలియకుండా అసలు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చేయలేము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ గో త్రూ ఎనీ లిస్ట్, యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ రీడ్ దెమ్ అండ్ బై హార్ట్ దెమ్. ఓకే, అంతకన్నా దానికి టెక్నిక్ ఏం లేదు. ఓకే, సో ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. వాట్ డిడ్ షీ బై. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేటప్పటికి ఆర్డర్ ఏమొస్తుంది చూడండి. WH వర్డ్ అని చెప్పాం కదా, WH వర్డ్ వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ వాట్నే ఆబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఏమిటి కొన్నారో తెలియదు కాబట్టి కొన్నది ఏమిటో అదే ఆబ్జెక్ట్ అవుతుంది. అది సింగులర్ గా తీసుకుంటే దానికి వచ్చే హెల్పింగ్ వెర్బ్ వాజ్ ప్యాసివ్ వాయిస్ లో. సో వాట్ వాజ్ బైకి 3 ఫార్మ్స్ లో బై, బాట్. సో పాస్ట్ పార్టిసిపుల్ బాట్, బై, షీ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తే హర్గా మారుతుంది. ఓకే, వాట్ వాజ్ బాట్ బై హర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ హీ రిపేరింగ్. ఇక్కడ చూడండి, వీటిలో ఎక్కడ కూడా మీకు ఈ 3 కూడా ఈ WH వర్డ్, ఇది వెర్బ్, ఇది వెర్బే. ఇక్కడ కూడా WH వర్డ్, ఇది వెర్బే, ఇది వెర్బే. మరి ఆబ్జెక్ట్ ఎక్కడుంది? కనిపించట్లేదు కదా. వాట్ అన్నది అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏమిటి కొన్నారు, ఆమె ఏమిటి కొన్నది అంటే ఆ ఏమిటి కొన్నది అన్నదే, ఏమిటి అన్నదే అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆమె ప్యాసివ్ వాయిస్ లోకి అర్థం ఎలా వస్తుంది? ఆమె చేత ఏమిటి కొనబడింది, ఆమె చేత ఏమిటి కొనబడింది. అక్కడ ఆబ్జెక్ట్ ఏంటైంది? ఏమిటి లో ప్లేస్ లో ఆన్సర్ లో ఏదో వస్తుంది. ఇది ఆన్సర్ కాదు, క్వశ్చనే కాబట్టి అలాగే ఉంది. అది ఏదో బుక్ కొన్నదనో, లేకపోతే ఒక ఫుడ్ ఐటమ్ కొన్నారో, ఒక పెన్సిల్ కొన్నారో, ఏదో సంథింగ్ కొని ఉంటారు. ఆన్సర్ అయితే అందులోకి అది వస్తుంది. క్వశ్చన్నే మనం మారుస్తున్నాం కాబట్టి అదే వాట్ ఉంటుంది. ఆ వాట్ని మనం ఆబ్జెక్ట్ గా తీసుకుంటాం, దాన్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఓకేనా, అలా మారుతుంది. అలాగే ఇక్కడ కూడా వాట్ ఈజ్ హీ రిపేరింగ్. ఇక్కడ టెన్స్ ఎలా తెలుస్తుంది? హీ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందా? ఇందులో కూడా లేదు, ఇదే ఆబ్జెక్ట్ అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ టెన్స్ ఎలా తెలుస్తుంది? ఈజ్ని బట్టి తెలుస్తుంది, ప్రెసెంట్ టెన్స్. ఇంకా ఏం తెలుస్తుంది? మెయిన్ వెర్బ్ చూడండి, ఇంగ్ ఫామ్ ఉంది అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి? వాట్ అనుకున్నాం కదా. సో వాట్ ఈజ్, దాన్ని బట్టి వచ్చే హెల్పింగ్ వెర్బ్, WH వర్డ్ హెల్పింగ్ వెర్బ్. నెక్స్ట్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్, రిపేర్ పాస్ట్ పార్టిసిపుల్ రిపేర్డ్ బై హిమ్. వాట్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ బై హిమ్. వాట్ వాజ్ బాట్ బై హర్, ఆమె చేత ఏమి కొనబడింది, అతని చేత ఏమిటి రిపేర్ చేయబడుతోంది, అతను ఏమిటి రిపేర్ చేస్తున్నాడు అని. ఇక్కడ ఏమిటి అతని చేత రిపేర్ చేయబడుతోంది, అక్కడ ఏమిటి అన్నదే ఆబ్జెక్ట్ రూల్స్ అన్ని కూడా దానికే వర్తిస్తాయి. అది నెక్స్ట్ వెన్ విల్ దే అనౌన్స్ ద రిజల్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. వెన్ విల్ దే అనౌన్స్ ద రిజల్ట్స్. WH వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. దట్ ఈస్ ద ఆర్డర్. ఓకే, ఇప్పుడు దీనికి ఆర్డర్ ఏంటి? WH వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, నెక్స్ట్
బీ ఫామ్ తర్వాత అనౌన్స్డ్, అంటే బీ ఫామ్ కూడా ఈ వెర్బ్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది, పాస్ట్ పార్టిసిపుల్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి విల్ ఉంది కాబట్టి విల్ బి వచ్చింది. ఓకే, వెన్ విల్ ఆబ్జెక్ట్ ఏంటి, ద రిజల్ట్స్. విల్ వచ్చింది కాబట్టి విల్ బి ఉండాలి, విల్ బి పక్క పక్కన రావు. వెన్ విల్ ద రిజల్ట్, ఓన్లీ హెల్పింగ్ వెర్బ్ ముందుకు వస్తే మిగిలిన బీ ఫార్మ్స్ కానీ పాస్ట్ పార్టిసిపుల్ కానీ అన్ని కూడా సబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళిపోతాయి. ఓకే, వెన్ విల్ ద రిజల్ట్స్ బి అనౌన్స్డ్ గా మారిపోతుంది, అనౌన్స్డ్ అంతే. ఓకే, ఇంకా దే పెట్టుకోవచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు అనమాట. వాళ్ళు ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని అడిగినా, రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేయబడతాయి అన్నా కూడా మీనింగ్ ఒకటే. కాబట్టి అనౌన్స్డ్ బై, ఇక్కడ దే దెమ్మగా మార్చి బై దెమ్ అని రాసుకోవచ్చు, వదిలేసినా కూడా ఒమిట్ చేసినా కూడా పర్వాలేదు, అందుకే అక్కడ రాయలేదు. నెక్స్ట్, వెన్ డిడ్ షీ కంప్లీట్ ద వర్క్. ఎప్పుడు, వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు ఆమె, డిడ్ చూడండి అంటే పాస్ట్ ఫామ్, ఆ పని అయిపోయింది దాని గురించి ప్రశ్న. వెన్ డిడ్ షీ కంప్లీట్ ద వర్క్, ఆ పని ఎప్పుడు కంప్లీట్ చేసింది ఆమె పని ఎప్పుడు పూర్తి చేసింది, అది క్వశ్చన్. ఆర్డర్ చూడండి, వెన్ అంటే WH వర్డ్, ఆక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్ అండ్ ది ఆబ్జెక్ట్. ఓకే, చూడండి మళ్ళీ WH వర్డ్, హెల్పింగ్ వెర్బ్ వాజ్, మళ్ళీ ఆ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ఆబ్జెక్ట్ అది అంటే రిసీవర్ అనమాట, ద వర్క్ కంప్లీటెడ్ పాస్ట్ పార్టిసిపుల్. తర్వాత బై ప్లస్ డూయర్ రావాలి. ఈ సందర్భంలో ఈ సెమీ క్వాజీ మోడల్ కానీ మోడల్ కానీ సెమీ మోడల్ కానీ వాడేటప్పుడు ఒక్కొక్కసారి సబ్జెక్ట్ ని మనం డ్రాప్ చేయొచ్చు, అది ఎందుకంటే అది అండర్స్టూడ్ అనమాట, అందుకని పెట్టలేదు. ఓకే, వెన్ డిడ్ షీ కంప్లీట్ ద వర్క్, వెన్ వాజ్ ద వర్క్ కంప్లీట్. అక్కడ పనికి ఇంపార్టెన్స్, పని అయిపోయిందా, ఆమె ఎప్పుడు చేస్తుంది అని అడగడం వేరు, పని ఎప్పుడు అయిపోతుంది అని అడిగినా కూడా ఫోకస్ ఏంటి, యాక్షన్ మీద ఉంది. వెన్ ఫోకస్ ఈస్ మోర్ ఆన్ యాక్షన్, నో నీడ్ ఆఫ్ మెన్షనింగ్ ది సబ్జెక్ట్. ఓకే, దెన్ వేర్ డిడ్ హీ పార్క్ ది కార్, వేర్ డిడ్ హీ పార్క్ ది కార్. ఇక్కడ మెయిన్ వెర్బ్ పార్క్, హెల్పింగ్ వెర్బ్ డిడ్ అంటే పాస్ట్ టెన్స్. ఓకేనా, వేర్ WH వర్డ్, హీ సబ్జెక్ట్, ద కార్ ఆబ్జెక్ట్. సో అగైన్ WH వర్డ్, కార్ ని బట్టి వచ్చిన హెల్పింగ్ వెర్బ్ వాజ్. ఓకే, కార్ అనేది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. పార్క్డ్ పాస్ట్ పార్టిసిపుల్, ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి ఇంకా బీలు కానీ బీయింగ్లు కానీ బీన్లు కానీ అవేమి రావు. ఓకే, ఇప్పుడు చూడండి, వేర్ డిడ్ హీ పార్క్ ద కార్, అతను కారుని ఎక్కడ పార్క్ చేశాడు. ఓకే, సో ఎక్కడ కారు అతని చేత పార్క్ చేయబడింది. సో అతని చేత అగైన్ కెన్ బి ఒమిటెడ్, కెన్ బి రిటర్న్, బోత్ ఆర్ సేమ్, ఇట్ డజంట్ మ్యాటర్. దెన్ నెక్స్ట్ వన్, వేర్ ఆర్ దే బిల్డింగ్ ద హౌస్. వేర్ ఎక్కడ అనేదానికి వేర్ అడుగుతాము. ఆర్ ప్రెసెంట్ ఇండికేట్ చేస్తాం చూడండి, ఈజ్ గాన్ ఆర్ గాన్ అంటే ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ లో. మళ్ళీ ఇక్కడ చూడండి, బిల్డింగ్ లో ఇంగ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ దే, ఆబ్జెక్ట్ ద హౌస్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఫార్ములాకి వస్తే వర్డ్ ఆర్డర్ లో WH వర్డ్, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వెర్బ్ అలాంగ్ విత్ బీ ఫామ్ ఏదైనా ఉంటే అది కూడా సబ్జెక్ట్ తర్వాతే వస్తుంది. ఇక్కడ ఇంగ్ ఉంది కాబట్టి బీయింగ్ వచ్చింది, బిల్డ్ కి పాస్ట్ పార్టిసిపుల్ బిల్ట్ కాబట్టి బిల్ట్ వచ్చింది. సో వేర్ ఈజ్ ద హౌస్ బీయింగ్ బిల్ట్ అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్న హౌస్ ఎక్కడ ఉంది, ఎక్కడ కట్టబడుతూ ఉంది అని దాని అర్థం. వాళ్ళు ఎక్కడ కడుతున్నారు అనేది యాక్టివ్ వాయిస్ లో అర్థం వస్తే, ఇల్లు ఎక్కడ కట్టబడుతూ ఉంది, అక్కడ వాళ్ళు అనే సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ లేదు, ప్రాసెస్ కి ఇంపార్టెన్స్. కాబట్టి అక్కడ డూయర్ ని మనం బై అని దెమ్ అని యాడ్ చేసుకోవచ్చు, తీసేసినా కూడా పర్వాలేదు. ఓకే, దెన్ వై డిడ్ షీ క్యాన్సిల్ ద మీటింగ్. వై డిడ్ షీ క్యాన్సిల్ ద మీటింగ్. హెల్పింగ్ వెర్బ్ ముందు చూసుకోండి, డిడ్ పాస్ట్ ఫామ్ లో ఉంది. ఇంక ఇక్కడ ఏమైనా కంటిన్యూస్ లెవెన్ ఉన్నాయా, ఏమీ లేవు, జస్ట్ బేస్ ఫామ్ ఉంది, అంటే సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ షీ, ఆబ్జెక్ట్ ద మీటింగ్, ఇది WH వర్డ్. వై అంటే ఎందుకు, ఎందుకు ఆమె
మీటింగ్ ని క్యాన్సిల్ చేసింది. చేసింది అయిపోయింది, చేసేయడం పాస్ట్ కాబట్టి. ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ అగైన్, డబ్ల్యూహెచ్ వర్డ్ ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న మీటింగ్ ఇక్కడికి వచ్చింది, ద మీటింగ్. దీనికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ దానికంటే ముందే వస్తుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ కి ఆ రిసీవర్ కి మధ్యలో వస్తుంది హెల్పింగ్ వర్బ్. వై వాజ్ ద మీటింగ్. అయితే ఇది రాసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఈ మీటింగ్ సపోజ్ మీటింగ్స్ అను అంటే దీని నెంబర్ ప్లూరల్ అనుకోండి, ఇక్కడ వై వర్ వస్తుంది. సింగులర్ కి ప్లూరల్ కి పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్ మారుతుంది కాబట్టి ఇక్కడ వజ్ గాని వర్ గాని ఉపయోగించాలి. సింగులర్ కాబట్టి వజ్ పెట్టాం. మెయిన్ వెర్బ్ ఏంటి? క్యాన్సిల్డ్, పాస్ట్ పార్టిసిపల్ లోకి వచ్చేస్తుంది. సో వై డిడ్ షీ క్యాన్సిల్ ద మీటింగ్. ఆమె ఎందుకు మీటింగ్ ని క్యాన్సిల్ చేసింది? ఎందుకు ఆమె చేత మీటింగ్, ఎందుకు మీటింగ్ క్యాన్సిల్ చేయబడింది ఆమె చేత అనక్కర్లేదు అనమాట. ఎందుకు మీటింగ్ క్యాన్సిల్ చేయబడింది లేదా క్యాన్సిల్ అయింది, ఎందుకు అయింది. ఓకే, ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫోకస్ ఎక్కడ అంటే మీటింగ్ క్యాన్సిల్ అయిందనే విషయం చెప్పడం మీదే ఫోకస్ కాబట్టి అది అవసరం లేదు. సో మోడల్ వెర్బ్స్ లో ఉన్న ఫీచర్ అది. సబ్జెక్ట్ అంటే ప్యాసివ్ వాయిస్ లో చెప్పేటప్పుడు సబ్జెక్ట్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఓకేనా. దెన్ వై ఆర్ దే క్లోజింగ్ ద షాప్. వై ఆర్ దే క్లోజింగ్ ద షాప్. ఓకే, ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్, డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్ ఇన్ ఇంగ్ ఫార్మ్, ద షాప్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆర్ ప్రెసెంట్, ఇంగ్ కంటిన్యూస్ టెన్స్ సూచిస్తుంది. ఇదేమో ఆబ్జెక్ట్. డబ్ల్యూహెచ్ వర్డ్ అలాగే పెట్టుకుంటాం. ఆబ్జెక్ట్ షాప్ సింగులర్ కాబట్టి టెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ ప్రెసెంట్ టెన్స్ లో సింగులర్ కి వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఈజ్. వై ఈజ్. ఇప్పుడు రిసీవర్ ఎవరైతే ఆబ్జెక్ట్ ఏదైతే అది ద షాప్ వచ్చింది. తర్వాత ఇంగ్ ఉంది కాబట్టి బీయింగ్ క్లోజ్డ్ గా మారుతుంది. బీయింగ్ క్లోజ్, ఈ బీయింగ్ ఇటు పెట్టకూడదు. వై ఈజ్ బీయింగ్ ద షాప్ క్లోజ్డ్ అనే పెట్టకూడదు. ఓన్లీ దాని హెల్పింగ్ వెర్బ్ మాత్రం ముందుకు వస్తుంది. కానీ ఎనీ బీ ఫామ్, ఎనీ వెర్బ్ ఫామ్ అన్ని కూడా ఈ రిసీవర్ తర్వాతకే వెళ్ళిపోతాయి. సో వై ఈజ్ ద షాప్ బీయింగ్ క్లోజ్డ్. ఎందుకు షాపు మూయవేయబడింది. నెక్స్ట్, హౌ డిడ్ హీ సాల్వ్ ది ప్రాబ్లం. అందుకే మీకు ఇండికేటర్ గా వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లూ కలర్ లో కలర్ మార్చి పెట్టడం జరిగింది. హౌ అంటే ఎలా, ప్రొసీజర్ అనమాట. హౌ డిడ్ షీ సాల్వ్ ది ప్రాబ్లం. ఆమె ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసింది. డిడ్ ఉంది కాబట్టి దాన్ని చేసిందని అర్థం చేసుకోవాలి. పాస్ట్ ఫామ్, పాస్ట్. ఇక్కడ సాల్వ్ కూడా ఇంకా ఇంగ్ కానీ ఏమీ లేవు, ఈడీ కానీ లేదు. సాల్వ్డ్ అని ఉందనుకోండి, అప్పుడు ఈ డిడ్ ఉండదు, పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్ పాస్ట్ ఇది, సింపుల్ పాస్ట్. సో హౌ క్వశ్చన్ వర్డ్ అలాగే వస్తుంది. ఆబ్జెక్ట్ ఏంటి? ద ప్రాబ్లం. ద ప్రాబ్లం కి పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్ సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. హౌ వాజ్ ద ప్రాబ్లం. మెయిన్ వెర్బ్ ఏంటి? సాల్వ్. దాని పాస్ట్ పార్టిసిపుల్ సాల్వ్డ్, పరిష్కరించబడింది అని. బై హీ పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. ఓకేనా. పెట్టాలనుకుంటే ఏంటి వస్తుంది అక్కడ? బై హీ హిమ్గా మారి బై హిమ్ అని వస్తుంది. సో ఆమె ఏ విధంగా ఈ సమస్యని పరిష్కరించింది, ఆమె ఏ విధంగా ఈ సమస్య పరిష్కరించబడింది. అక్కడ సమస్య పరిష్కారం అన్నది చాలా ఇంపార్టెంట్, ఆమె అన్నది కాదు. కాబట్టి దాన్ని మనం డ్రాప్ చేయొచ్చు, చేయకపోయినా పర్లేదు. బట్ ఇదాగిచ్చి హౌ వాజ్ ది ప్రాబ్లం సాల్వ్డ్ అని ఒక సెంటెన్స్ ఇచ్చి దీన్ని మీరు యాక్టివ్లోకి మార్చండి అంటేనే ప్రాబ్లం. అక్కడ ఏదో ఒకటి మనం రాసుకోవాలి. యూనో, హీయనో, షీయనో. అక్కడ సబ్జెక్ట్ని ఇవ్వకపోతే యాక్టివ్ వాయిస్ లో మనం క్వశ్చన్ రాయలేం. కాబట్టి అక్కడ ఖచ్చితంగా హౌ వాజ్ దిస్ ప్రాబ్లం సాల్వ్డ్ అంటే హౌ డిడ్ హీ, ఇక్కడ హౌ డిడ్ హీ సాల్వ్ ద ప్రాబ్లం అనో, హౌ డిడ్ షీ సాల్వ్ ద ప్రాబ్లం అనో ఒక సబ్జెక్ట్ ని ప్రొవైడ్ చేసుకుని మాత్రమే మనం రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, హౌ విల్ దే ఆర్గనైజ్ ద ఈవెంట్. విల్ అంటే ఫ్యూచర్, ఫ్యూచర్. హౌ విల్ ఏ విధంగా వాళ్ళు, దే సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు, ఆర్గనైజ్ ద ఈవెంట్, ఈవెంట్ ని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు, ప్రాసెస్ చెప్పాలి. ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు హౌ హెల్పింగ్ వెర్బ్ అలాగే వస్తుంది. ఆబ్జెక్ట్ ఏంటి? ద ఈవెంట్. ద ఈవెంట్ వచ్చింది ఇక్కడ. విల్ వస్తే బీ ఫామ్ రావాలి. సో హౌ విల్ ద ఈవెంట్ బీ ఆర్గనైజ్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఆర్గనైజ్డ్. ఈవెంట్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయబడుతుంది? బై దెమ్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. బై దెమ్. నెక్స్ట్, విచ్ బుక్
విచ్ బుక్ డిడ్ షీ చూస్? విచ్ బుక్ డిడ్ షీ చూస్? ఏ బుక్ని, డిడ్ పాస్ట్లో ఉంది, చూస్ అంటే ఎంచుకోవడం, ఏ బుక్ని ఆమె ఎంచుకుంది అంటే ఏ బుక్ ఆమె చేత ఎంచుకోబడింది. ఇక్కడ ఏంటి, బుక్ అనేది ఆబ్జెక్ట్, విచ్ అనేది క్వశ్చన్ వర్డ్. ఓకే, ఇక్కడ టోటల్గా దీన్ని ఏ బుక్ అనే దాన్నే మనం ఆబ్జెక్ట్గా తీసుకోవడం జరిగింది. WH వర్డే మనకి ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి విచ్ బుక్ వాజ్ దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్. విచ్ బుక్ వాజ్, చూస్కి పాస్ట్ పార్టిసిపల్ చోజన్ బై హర్, మెయిన్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపల్గా మారింది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వాజ్, విచ్ బుక్ అనేది టోటల్గా క్వశ్చన్ వర్డ్ ప్లస్ ఆబ్జెక్ట్ మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ. అలాంటిది సేమ్ విచ్ లెసన్, విచ్ లెసన్ ఈజ్ ద టీచర్ టీచింగ్, టీచరు ఏ పాఠాన్ని బోధిస్తున్నారు. ఓకే, విచ్ లెసన్ ఈజ్ ద టీచర్ టీచింగ్, ఈజ్ అంటే ప్రెసెంట్, టీచింగ్ అంటే ఇంగ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. ఓకేనా, ఇప్పుడు విచ్ లెసన్ యాజ్ అది దీనిలాగే క్వశ్చన్ వర్డ్తో కలిసి ఉన్నది ఆబ్జెక్ట్. సో విచ్ లెసన్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్, టీచింగ్లో ఇంగ్ ఉంది కాబట్టి టీచింగ్ అనేది బీయింగ్ టాట్గా మారుతుంది, ఇంగ్కి బీయింగ్ వస్తుంది, టీచ్కి పాస్ట్ పార్టిసిపల్ టాట్, టాట్ బై ద టీచర్. ఓకే, విచ్ లెసన్ ఈజ్ ద టీచర్ టీచింగ్ అన్నది విచ్ లెసన్ ఈజ్ బీయింగ్ టాట్ బై ద టీచర్ అనే విధంగా మారుతుంది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద టీచర్ కాలింగ్? హూ ఈజ్ ద టీచర్ కాలింగ్? ఓకే, ఇక్కడ కూడా ఎవరు అన్న దాంట్లోనే ఆబ్జెక్ట్ ఉందన్నమాట. టీచరు ఎవరిని పిలుస్తున్నారు, ఆన్సర్లోకి వెళ్తే ఎవరో పేరు వస్తుంది, కానీ ఇక్కడ మన ఆన్సర్ వరకు వెళ్ళటం లేదు, దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్పాలని ఒకటే మన ఆలోచన. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వర్డ్నే ఆబ్జెక్ట్గా భావించుకోవాలి. సో హూ ఈజ్ ద టీచర్ కాలింగ్, ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్ ఈజ్లో ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్, కాలింగ్లో ఇంగ్ ఉంది కాబట్టి అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు హూ క్వశ్చన్ వర్డ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అనుకోండి, సో అది ముందు వస్తుంది. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఈజ్, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్లో హూని ఆబ్జెక్ట్గా తీసుకున్నా సింగులర్గానే తీసుకుంటాం కాబట్టి ఈజ్ వస్తుంది, హూ ఈజ్. కాలింగ్లో ఇంగ్ ఉంది కాబట్టి బీయింగ్, కాల్కి పాస్ట్ పార్టిసిపల్ కాల్, కాల్డ్, కాల్డ్, సో కాల్డ్. హూ ఈజ్ బీయింగ్ కాల్డ్ బై ద టీచర్, ఎవరు టీచర్ చేత పిలువబడుతున్నారు, టీచర్ ఎవరిని పిలుస్తున్నారు, అది ఇక్కడ ఎవరు టీచర్ చేత పిలువబడుతున్నారు. హూ ఈజ్ బీయింగ్, సపోజ్ ఇక్కడ ఆన్సర్లో ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ లత అని వచ్చింది అనుకోండి, హూకు బదులుగా లత పెడితే సరిపోతుంది, లత ఈజ్ బీయింగ్ కాల్డ్ బై ద టీచర్, అంతే ఆన్సర్. ఇప్పుడు లత తెలీదు, ఆన్సర్ లేదు మన దగ్గర, క్వశ్చనే ఉంది కాబట్టి ఇక్కడ WH వర్డే ఆబ్జెక్ట్గా అనుకుని దాన్ని బట్టే మనం హెల్పింగ్ వర్బ్ అది పెట్టుకోవాలి. హూ ఈజ్ బీయింగ్ కాల్డ్ బై ద టీచర్. ఇంకొకటి సేమ్ అలాంటిదే, హూ ఈజ్ షీ అబ్జర్వింగ్, ఆమె ఎవరిని అబ్జర్వ్ చేస్తూ ఉంది, ఇక్కడ కూడా ప్రెసెంట్ ఈజ్ ఉంది కాబట్టి ఇంగ్ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. హూ ఈజ్ షీ అబ్జర్వింగ్, ఆమె ఎవరిని అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ హూ ఈజ్, హూని బట్టి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది ఈజ్, ఇంగ్ ఉంది కాబట్టి బీయింగ్, అబ్జర్వ్, అబ్జర్వ్డ్గా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వస్తుంది బై హర్. హూ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై హర్. ఇలాగ మనం హూలోని హూతో వచ్చినప్పుడు, విచ్తో వచ్చినప్పుడు క్వశ్చన్ వర్డే మనకి అంటే WH వర్డ్నే మనం ఆబ్జెక్ట్గా తీసుకొని దాన్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇవి మనకి వాడుకలో ఉన్నటువంటి WH వర్డ్స్. వీటికి ఖచ్చితమైన ఆన్సరే రావాలి, అందుకే వీటిని WH క్వశ్చన్స్ అని అన్నాము. సపోజ్ హూ ఈజ్ ద టీచర్ కాలింగ్ అంటే టీచర్ ఈజ్ కాలింగ్ సంబడి సో అండ్ సో అని ఒక పేరు ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. విచ్ బుక్ డూ యూ లైక్ అంటే ఐ లైక్ సో అండ్ సో బుక్ అని పేరు చెప్పాలి అక్కడ. ఓకే, హ్యామ్లెట్ అనో లేకపోతే హ్యారీ పాటర్ అనో సంథింగ్, భగవద్గీతనో రామాయణనో ఏదో బుక్ పేరే చెప్పాలి. అలా కాకుండా ఎస్ నో క్వశ్చన్లు అంటే ఏం చెప్పాలి, నీకు రామాయణం అంటే ఇష్టమా,
అక్కడ క్వశ్చన్ ఇలా ఉంటుంది, నీకు రామాయణం అంటే ఇష్టమా, డూ యూ లైక్ రామాయణ? ఓకే, ఎస్ ఐ లైక్ రామాయణ. ఖచ్చితంగా ఎస్ అనో నోనో చెప్పాలి. డూ యూ లైక్ వాచింగ్ క్రైమ్ మూవీస్? నో, ఐ డోంట్ లైక్ వాచింగ్ క్రైమ్ మూవీస్. సో చూసారా, అక్కడ నోతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఎస్తో స్టార్ట్ అయింది. సో అక్కడ డూ యూ లైక్ అని అడిగాను, ఇక్కడ కూడా డూ యూ లైక్ అని బుక్ గానే అక్కడ మూవీ అని వచ్చింది. ఓకే, సో ఎస్ నో క్వశ్చన్స్కి ఎస్ కానీ నో కానీ చెప్పిన తర్వాత ఆన్సర్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి అవి ఎస్ నో క్వశ్చన్స్ అంటాము. వీటికి ఖచ్చితమైన ఆన్సర్ ఉంటుంది. ఆ వర్డ్ పర్సన్ పేరు కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా వర్డ్లో ఆన్సర్ చెప్పిన తర్వాత అది ఫుల్ ఆన్సర్ కావచ్చు, ఫుల్ సెంటెన్స్లో ఉండొచ్చు, లేదా ఒక వర్డ్లో ఉండొచ్చు, 2 wordsలో ఉండొచ్చు. ఇట్ నీడ్స్ అన్ ఆన్సర్. ఇలాగా అయితే వర్డ్ ఆర్డర్లో కొద్దిపాటి తేడాలు ఉన్నాయి. సో నథింగ్ ఎల్స్, నథింగ్ మచ్ డిఫరెంట్. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ బేసిక్ రూల్స్ తెలుసుకుంటే మాత్రం అవి స్టేట్మెంట్లు ఉన్నా క్వశ్చన్లు ఉన్నా అన్నిటికీ కూడా అవే రూల్స్ అప్లై అవుతాయి. కొద్దిపాటి వర్డ్ ఆర్డర్లో చేంజెస్ అంతే. అది గమనించుకుంటే చాలు. మీకు తర్వాత ఓవరాల్గా అన్నిటి మీద కలిపి టెస్ట్ కూడా పెడతాను. అందులో అన్ని రకాల సెంటెన్స్లు వస్తాయి. చేంజింగ్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్ అన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి, మల్టిపుల్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, అలాగే డైరెక్ట్గా సెంటెన్స్ ఇచ్చి మార్చమండం కానీ, లేకపోతే వెర్బ్ ఫామ్స్కి మల్టిపుల్ ఇవ్వడం కానీ, ఇలాగా 2-3 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇంక్లూడ్ చేసి టెస్ట్ కూడా పెడతాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అండ్ యూ ఆర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ passive voice and active voice. Okay, na? Keep watching, and if you think it is valuable and it is useful to the English lovers or students who are appearing for exams, please share the video to them and ask them to subscribe. మీరు కూడా ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ మీద చాలా వీడియోలు చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ కూడా మీరు చూడొచ్చు, రిఫర్ చేసుకోవచ్చు. రూల్స్ అన్నీ కూడా మరొకసారి రివైజ్ చేసుకొని టెస్ట్లు కూడా కొన్నిట్లో టెస్ట్లు కూడా పెట్టాను. సో వాటిని కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో క్లారిటీగా ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ గివ్ యువర్ కామెంట్ అండ్ యువర్ ఫీడ్బ్యాక్, your suggestions in the comment box. Thank you for watching.